మాకు కాదు సార్, పిఆర్సీ కమిషన్ని ఎందుకు రద్దు చేసింది అసలు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు. ఉమ్, వారికై వారు స్వయంగా కమిషనర్ గారు పాత ప్రభుత్వం నియమించింది కాబట్టి, ఉమ్, కొత్త ప్రభుత్వం మారింది కాబట్టి ఉమ్, వాళ్ళు ఎవరినైనా వాళ్ళ ఛాయిస్ ఎవరైనా ఎన్నుకుంటారేమో అనే ఉద్దేశంతో ఉమ్. ఆయన గౌరవప్రదంగా రాజీనామా చేశారు. సరే సరే, అది తెలుసు కదా మీకు నాకు, ఎందుకు రాజీనామా చేస్తారో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. సరే, ఆయన అంటే రాజీనామా చేశారు. పాత ప్రభుత్వం ఆబ్లిగేషన్ గా ఆయనకి ఇచ్చింది అనుకొని, ఆ, కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళ ఛాయిస్ నన్ను ఉంచుతారో ఎవరు ఉంచుతారో నాకెందుకని ఆ. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారు రాజీనామా ఆయన పద్ధతిగానే గౌరవంగానే ఇచ్చారు. మంచిదే, సాంప్రదాయం. కొత్త పిఆర్సీ వేయటానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు మీకేం కనిపిస్తున్నాయి? ఎందుకు పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేకపోతుంది? మాకు అదే అర్థం కాని విషయం సార్. ఉమ్, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పి మాట్లాడి నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇప్పుడు 5 మాసాలు అయింది. ఉమ్, అందులో ఎలాంటి మతలబు లేదు. ఉమ్, పిఆర్సీ కమిషన్ వేయకుండా ఏమో డైరెక్ట్ గా పిఆర్సీ చేస్తారంటే అట్లా చేయలేరు. ఉమ్. ఎందుకంటే చాలా ప్రొసీజర్ కదా, రిప్రజెంటేషన్ కమిషన్ ఉంటాయి దాంట్లో. చేయాలి, వాళ్ళు తిరగాలి, అన్ని తెలుసుకోవాలి, వాళ్ళు వర్క్ చేయాలి, దాని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఉమ్. కాకపోతే గతంలో మాదిరి సంవత్సరాలు అవసరం లేదు. ఉమ్, కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ఉమ్, అంత డేటా రెడీగా ఉంది. ఉమ్. మరి ఎందుకు ఆలస్యం? కాబట్టి విత్ ఇన్ 60 days 90 days కూడా కంప్లీట్ చేసేయచ్చు. ఉమ్, 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 ఉమ్. అదే సార్ మాకు అర్థం కాలేదు. ఒకవేళ పిఆర్సీ కమిషన్ నియమిస్తే ఐఆర్ ఇస్తామనుకున్నారా? ఉమ్, ఎందుకంటే ఐఆర్ గతంలో ఉన్నటువంటి దశాబ్దాల నుంచి ఉమ్. ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇచ్చినా రాగానే 2-3 మాసాల్లోనే ఐఆర్ ఇచ్చేది. అవును, 2 సంవత్సరాలు ఐఆర్ ఊసేలేదు. ఫస్ట్ టైం ఇది. గత ప్రభుత్వం కూడా ఉమ్, రాగానే ఫస్ట్ ఉమ్, టైం హిస్టరీలో. ఉమ్, 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 అంటే చరిత్ర చూస్తున్నారు. పోయిన వాళ్ళు పాత పిఆర్సీ రివర్స్ పిఆర్సీ అంటే ఉమ్. వీళ్ళు ఇప్పుడు ఐఆర్ ఇవ్వకుండా రివర్స్ లో ఉంది ఇప్పుడు ఇది కూడా. సో ఈ పరిస్థితి ఎప్పుడు లేదు. బడ్జెట్ రిలేటెడ్ అంశాలు, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా, ఇవన్నీ ఓకే సార్. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి తెలిసినప్పటికీ ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంటి? ఆ ఉద్యోగికి సంబంధించిన రైట్ కదా, ఉద్యోగికి సంబంధించిన ఫర్దర్ జీవితం కదా. కరెక్ట్ గా చెప్పారు సార్. నిజంగా ఉమ్, ఇది వాస్తవం. ఇప్పుడు మేము అడిగినవి కూడా మా జీతాల్లో మా డబ్బులు ప్రభుత్వాలు వాడుకొని వేరే పక్కదారి పట్టించి వాడుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిన అప్పు, అది ప్రభుత్వం మాకు అప్పు పడింది. ఉమ్, 2, మీరు అడిగినట్టే రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఉమ్, సహజంగా ప్రభుత్వం ఏమన్నా ఉండే చట్టాలు రిటైర్ అయిన రోజునే ఉమ్, ఆయన బ్రహ్మాండంగా సన్మానం చేసి ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని చేతిలో పెట్టి అన్ని పేపర్స్ ఇచ్చి ఆయన్ని వాహనంలో ఆయన భార్యని కూర్చోబెట్టి వాహనం ఎక్కించి ఇంటికి పంపించే చరిత్ర ఉండేది. అవును, ఇప్పుడు వాహనం కాదు కదా. రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయినా ఉమ్, తన బెనిఫిట్స్ అందక, ఉమ్, ఎవరికి డబ్బులు ఇచ్చుకోవాలో తెలియక, ఉమ్, తనకు అనేక రకాలైనటువంటి వైద్య ఖర్చులకి లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఉమ్, బతకలేక, ఉమ్, కనీసం ఇల్లు కూడా కట్టుకోలేక, ఉమ్, బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోలేక చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా భారతదేశంలో? ఉమ్. మరి ఆ రిటైర్ అయిన పరిస్థితి ఉంటే, ఉద్యోగి. అంత సీరియస్నెస్ ఉంటే, సరే మిగతా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ, జీతాల పెంపుదల, డిఏలు, ఐఆర్లు ఇవి ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇది కాకుండా పెన్షనర్స్ ఉన్నారు, పెన్షన్ తగ్గించారు. మీరు ఎంతమంది చెప్తున్నట్టు గత ప్రభుత్వంలో దానికంటే ఇప్పుడు పెన్షన్ తగ్గించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించిన అంశం నీడ్ ఆఫ్ ద అవర్ కదా బొప్పరాజు గారు, దానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు కదా. ఉద్యోగ సార్, ఎంత హార్డ్ ప్రాపర్గా ఒత్తిడి ప్రభుత్వం పైన ఉందా అంటే కనిపించట్లా. ఎంత హారిబుల్ అంటే సార్ మీరు నమ్మరు. ఆ, చనిపోయిన ఉద్యోగి చచ్చిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు ఉమ్, 8 కోట్లు బకాయి ఉందండి ఈ రోజుకి. యాజ్ ఆన్ టుడే దుర్మార్గం. 8 కోట్లు ఉమ్, చచ్చిపోతే ఇచ్చే బకాయిలు. ఉమ్, అంటే అది బకాయి కాదు, మట్టి ఖర్చులు. అదే అర్థమైంది. బకాయిలకి ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఉమ్, చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి బకాయిలు తీర్చలేదు ఇంతవరకు. ఓ, ఉమ్, ఇంతకన్నా దారుణం ఉంటుందా సార్? ఉమ్, ఉమ్, దాదాపు చనిపోయినా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మొత్తం సుమారుగా రమారమి 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఉంటుంది సార్. ఉమ్, ఉమ్. ఇంకా చెప్పండి. 10,000 కోట్లు. ఇది ఇన్ రైటింగ్ లో ఓ మై గాడ్. లో రాసి ఇచ్చాం ప్రభుత్వానికి. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులకు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఫైనాన్షియల్ మినిస్టర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి కదా, చివరి రోజు ఆర్థిక శాఖ మంత్రులు గారిని కలిసి, అయ్యా చనిపోయిన వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి ముందు చెల్లించండి అని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సుమారుగా 10,000 కోట్లు ఉంటుందని వారికి లిఖితపూర్వకం కూడా ఇచ్చేసాం, వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి అని. సో ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తట్టుకోగలరో మీరే ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి.
మెడికల్ బకాయిల సంగతి ఏంటి? ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయని చాలా చోట్ల వింటున్నా. నాకు కూడా కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు ఉద్యోగులు. దీనిపైన మీరు మాట్లాడండి సార్ అని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. మెడికల్ మెడికల్ రీయింబర్స్మెంట్ అంటే చూడండి, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఆసుపత్రిలో పనిచేయదు. ఏ ఒక్క ఆసుపత్రి మా యొక్క వైద్యాన్ని చేయటానికి యాక్సెప్ట్ చేయరు. చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళకి ఆదాయం ఉన్నాయి చేస్తారు. ఓకే, వాళ్ళకి ఆదాయం అంటే ఏదైతే కొన్ని ప్రొసీజర్స్ అంటారు వాటిని 1980 ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటిల్లో వాళ్ళకి ఆదాయం వచ్చే ప్రొసీజర్స్ వరకు మాత్రమే అమలు చేస్తారు. అంటే కంటికి పంటికి అవి ఆదాయం వస్తాయి కాబట్టి అవి చేస్తారు. మిగతా ఏ ఆసుపత్రులు అంటే హార్ట్ గాని, కిడ్నీ గాని, లేకపోతే లంగ్స్ గాని ఏదైనా సరే ఉన్నటువంటి సివియర్ జబ్బులు లేదా యాక్సిడెంట్ మల్టీ ఫ్రాక్చర్స్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి వెళ్తే ఆ మనిషిని అట్నే ఉంచుతారు తప్ప డబ్బులు కట్టండి ఏ ఆసుపత్రి రిసీవ్ చేసుకోదు. కానీ అక్కడ డబ్బులు ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ డబ్బులు లేక వీడు సొంతంగా అప్పులు తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకొని 5 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా బిల్లు పేమెంట్ కోసం పెడితే తనకి తిరిగి వచ్చేదంతా తెలుసా? 5 లక్షల్లో 90,000 మాత్రమే. అదేంటి సార్, బిల్లు ఆల్రెడీ హాస్పిటల్కి పే చేసిన బిల్లే కదా పెడతాం, పూర్తి రియంబర్స్మెంట్ అవ్వాలి కదా. తప్పు చేస్తే ఆసుపత్రి మీద వాళ్ళ దాడులు జరపాలి తప్ప మేం కాదు కదా బాధ్యత. మరి 5 లక్షలకు 90,000 రూపాయలు బిల్లు చేస్తూ ఆ బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ 90,000 కూడా ఇవ్వకుండా ఈ రోజు సుమారుగా మెడికల్ రీయింబర్స్మెంట్లు 200 కోట్ల రూపాయలేమో వర్కింగ్ ఎంప్లాయీస్ కి, 120 కోట్లేమో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి. ఇది CFMS లో ఉన్నాయి చెల్లించాల్సి. పెద్ద బడ్డెన్ కూడా కాదు కదా ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయలు. ఇవి కాదు, ఇవి కాకుండా మళ్ళా CFMS దాకా పాని బిల్లులు ఉంటాయి. అవి మళ్ళా 200-300 కోట్లు ఉంటాయి. ఇది పరిస్థితి. ఇదంతా ప్రజలకు ఎవరికి తెలియదు. ఏదో ఉద్యోగులకి ఏం పని లేదు పాట లేదు, లేకపోతే ఊరక ఉద్యమాలు అంటారు, లేకపోతే రోడ్ల మీదకి వస్తారు అని రకరకాలుగా. లేదు మేము మీతో మాట్లాడుతుంటే దీన్ని లైవ్ లో చూస్తే చాలా మంది కింద తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకు ఎక్కడికి పోయారు, నిద్రపోయావా, అట్ట చేసావా, ఈ గవర్నమెంట్ ఏం చేసావా, ఆ గవర్నమెంట్ ఏదేదో రాస్తారు. కానీ మా బాధలు తోటి ఉద్యోగులు యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ ఎంప్లాయీస్ అండి. సరే మిగతా పబ్లిక్ పొలిటికల్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో ఇటు కొంతమంది ఆ పార్టీకి, ఇటు కొంతమంది ఈ పార్టీకి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కింద వచ్చి కామెంట్స్ పెడతారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది పాయింట్. ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలపైన మనం ఫైట్ చేస్తున్నామా లేదా అనేది పాయింట్. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అడుగుతున్నామా లేదా అనేది పాయింట్. అది చేస్తున్నామా లేదా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్ అదే సార్, ఇది వాస్తవం. ఎందుకంటే మా బాధను కూడా ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లలో కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళని అడగమనండి, వాళ్ళని అడిగి కనుక్కోమనండి. ఎందుకంటే కామెంట్స్ కూడా చాలా దుర్మార్గంగా మమ్మల్ని దూషిస్తూ పెట్టడం మంచిది కాదు కదా. మేమేం తప్పులు చేస్తే చెప్పండి, తప్పకుండా మేము శిక్షార్హులం దేనికైనా. అంతే తప్ప మీ కుటుంబాల్లో ఉన్న ఉద్యోగులను అడిగితే వాళ్ళే చెప్తారు.